వింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 36వ ఎపిసోడ్కి స్వాగతం. ఆంజనేయ స్వామి, భీముడు అన్నదమ్ముల మైత్రి, అంటే ఇద్దరు అన్నదమ్ములు వరుసకు అవుతారు కదా, వాయుపుత్రులు కదా ఇద్దరును. సో అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ధర్మరాజు సోమరసురుడు అదే కామిక వనంలో అడుగుతారు కదా, కథ అడిగితే ఈ నలదమయంతుల ప్రేమ కథ మొత్తం చెప్తారు. రామసురుడు అనే మహాముని ధర్మరాజుకి, ఇదయ్యా ఇలా జరిగిందయ్యా. సో నువ్వు బాధపడక, ఆయన కూడా జోదంలో మాయాజోదంలో ఓడిపోయాక అంతా మంచిగా జరిగింది, ధర్మం ఆయన వైపు ఉన్నట్లు. సో నువ్వు కూడా మాయాజోదంలో ఓడిపోయావు కాబట్టి ధర్మం నీ వైపు ఉంది, కానీ నీ అన్నదమ్ములకి మీ రాజ్యానికి మంచి రోజులు వస్తాయి, కంగారు పడకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే అలాగ వెళ్ళిపోతుంటప్పుడు మా అర్జునుడు స్వర్గలోకంలో బాగున్నారులే హ్యాపీగా అనుకుని ధర్మరాజు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఒకరోజు అలాగ ద్రౌపది నడుచుకొని వెళ్తుంటే ఒక పువ్వు, సౌగంధిక పువ్వు అని చెప్పి మంచి సువాసనలతో సౌగంధికం పువ్వు వస్తుంది. ఆడవాళ్ళకి పువ్వులు అంటే ఇష్టం. ఆ ద్రౌపది ఒంటి మీద తగులుతుంది ఎగురుకుంటూ వచ్చి, ఎక్కడి నుంచో ఎగురుకుంటే అది వాసన చూసి అబ్బా ఎంత బాగుందో. ఆడవాళ్ళకి పువ్వులన్నా చాలా ఇష్టం కదా, మొక్కలన్నా. భీముడి దగ్గరికి వెళ్ళి నాదా ఇది ఎంత బాగుందో, ఇలాంటివి ఇంకొన్ని తేవచ్చు కదా అంటే, ఓసి ఇది ఎంత పని 2 నిమిషాల్లో తెస్తానని వెళ్తాడు. వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కనబడదు, చెట్లు ఎక్కి చూస్తాడు, ఇదేంటి పువ్వు ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు, ఎంత కష్టమైన పువ్వు అని వచ్చి, ద్రౌపది ఇదేంటి ఇది నాకు కనబడట్లేదు, నువ్వు ఒక్కడే ఉండు, కంగారు పడక, నేను ఎలాగైనా తీసుకొస్తాను, నన్ను నమ్మని చెప్పేసి పువ్వు కోసం అని చెప్పి ఎటో వెళ్తాడు. ఎటో వెళ్ళి పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ కామిక వనంలో, ఆ చెట్టు ఎక్కి చూస్తే అది ఎక్కడో పువ్వు కనబడుతుంది. ఆ పువ్వుని ఎత్తుకుంటూ వెళ్తుంటే అక్కడ అడవిలోని ఒక పండు కోతి, ముసల కోతి అలా కూర్చొని అని ఏరుస్తూ ఉంటుంది. ఏరుస్తుంటే ఈ భీముడు అంటాడు, నీకేం పనేం లేదా, మేము వెళ్తున్నాం బయటికి, నువ్వు అడ్డు దొరుకు అంటే, నేను పండు కోతుని నాయన, నన్ను ఎందుకు ఇలాగా తింటావు అంటే, అని గట్టిగా అరుస్తారు. గట్టిగా అరిస్తే, బాబు ఎందుకమ్మా అలా అరుస్తున్నావు, బీపీ వచ్చిందా నీకు అని అంటే, నువ్వు ఇక్కడి నుంచి లెగిస్తే నేను వెళ్ళి బోల్ పని ఉంది నాకు అంటే, ఇదిగో నేను ముసలోని, నా తోక చూడు ఎంత పెద్దదైపోయిందో, ముసలిదైపోయింది, కొంచెం ఆ తోక పక్కకి పెట్టుకొని వెళ్ళిపో, నేను ఎవరొద్దన్నారు వెళ్ళు అంటే ఓకే అని చెప్పి ఆ తోకని ఎత్తడానికి ట్రై చేస్తారు. అంత ఎత్తున తోక ఎత్తలేడు. ఆ తోక ఎత్తి కళ్ళు తిరిగి పడిపోతాడు. అమ్మో నేను ఇంత బలవంతుని అనుకొని విర్రవీగానే, ఏంటి ఇది ఇలాగా నాకు జరిగింది. అప్పుడు ఆ కోతి అంటాడు, అయ్యా నేను పాండురాజు పుత్రుడిని, భీమసేనుణ్ణి, ఇంత బలవంతునైన నేనే తోక ఎత్తలేనంటే నువ్వు మనిషివైతే కాదు, మానవ రూపంలోని కోతి రూపంలో ఉన్న దేవుడివి, నీ నిజస్వరూపం నాకు కలగజేయ్యా అంటే అని చెప్పి ఆంజనేయుడు వచ్చేస్తారు. నేను నీ అన్నను వాయుపుత్రు, నేను మీ అన్నను హనుమంతుణ్ణి అంటే, ఆంజనేయపుత్ర నమో నమః అని చెప్పి, ఇది సాయంకాలం సమయం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం భజే వాయుపుత్రం భజే వాలగోత్రం భటుంచుని ప్రభాతంపు సాయంత్రం నీ నామ సంకీర్తనం చేసి నీ మూర్తి నుంచి నీ సుందరం మించి నీ దాసుండనే రామ భక్తుండనే నిన్ను నెనుకొల్చి దాన్ని కటాక్షం చేసి నీమోరు ఆలోకించితే నన్ను రక్షించి అంజనాదేవి గర్భాన నేనంత వాడని దాత్రవయ భోచిత తల్లి సుగ్రీవి కున్మంత హోంకార హింకార గాలి దయ్యంపుల రోమ కన్నంబుల దండకం కొంచెం కంగారులో మర్చిపోయాను. ఓకే ఇలాగ దండకం చెప్పి ఆయనే అంటారు, ఆంజనేయ నిజంగా చాలా ఆనందంగా ఉంది, నాకు నీ ఉగ్రస్వరూపం చూడాలని ఉంది, చూపించవా అంటే, ఎప్పుడు ఉగ్రస్వరూపం, అది త్రేతాయుగం, ఇది ద్వాపర యుగం, కాలాలు మారుతూ వస్తున్నాయి, ఉగ్రస్వరూపం చూపించడం అవ్వదు అంటే, నువ్వు చూపించకపోతే నేను వెళ్ళను ఇక్కడి నుంచి, నేను ఇంతే, నాకు కావాలంతే అంటే, ఫోన్లో తమ్ముడు అడుగుతున్నాడు కదని ఆ ఉగ్రస్వరూపాన్ని ఆంజనేయ స్వామి చూపిస్తారు. చూపించగానే మా అన్నయ్య కేక దమ్ముంటే ఆ పని నమో ఎవరైనా అంతే కదా, మా అన్న తోపు అంటే ఎవరికైనా అంతే కదా అంటారు. ఆంజనేయ స్వామి, భీమా మీ అందరినీ హింసిస్తున్న ధృతరాష్ట్రుడు, దుష్ట దుర్యోధనుడు, నేను చిటికలో వాళ్ళందరినీ నాశనం చేసేసి మీకు రాజ్యం పట్టగప్పిస్తాను, మీరు ఓకే అంటే వద్దు దానికి అంత పిచ్చికి ముందు బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ఎందుకు, వాళ్ళు మేము చూసుకుంటాం, మేము ఉన్నాం కదా, మేము హూనా, మీరు కంగారు పడకండి, మీ పని మీరు చూడండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫరింగ్ ఫర్ హెల్ప్ అని చెప్పి ఆంజనేయ స్వామి దండం పెడితే, ఇదిగో భీమా నీ వీర పరాక్రమాలు నాకు తెలుసు, నేను మామూలుగా మాట వరుసకు అన్నాను, కానీ జరగబోయే యుద్ధంలో నేను నీ వీర పరాక్రమాలు, నా తమ్ముడి యొక్క వీర పరాక్రమాలు, మీ శౌర్యాలు నా కళ్ళారా చూడాలి, నువ్వు నన్ను స్మరిస్తే అర్జునుడి రథం మీద
జెండాపై కపిరాజు అంటే ఆ రథం మీద ఉండే జెండా మీద నేను ఉంటాను, నేను ఉండి ఆ యుద్ధాన్ని అంతా నా కళ్ళారా చూస్తాను అని అంటారు. థ్యాంక్ యూ, వరం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ ఇంకో మాట, వెళ్తున్నాం అది యక్షులు దేవతలు ఉన్న ఏరియా, ఆ కామ్య ఆ వనంకి వెళ్తున్నావు, అక్కడ సుగంధ పువ్వులు ఉన్నాయి, నువ్వు వెతుకుతున్న పువ్వులు అక్కడ ఉన్నాయి, కానీ అది యక్షులు రాక్షసులు కిన్నులు కింపురుషులు అందరూ ఉంటారు, చాలా డేంజరు, వాళ్ళ దగ్గర నువ్వు కోపం గట్టా చూపించుకో, చాలా ఇబ్బంది కలుగుతుంది, తెలివిగా అడుగు తీసుకో అంటారు. అలాగే అలాగే అని తమ్ముడు కదా మంచి, ఇప్పుడు తమ్ముడు సంగతి తెలుసు, తమ్ముడికి చాలా కోపం ఎక్కువ, అన్న ఏం చెప్తారు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు కదా, అలాగే చెప్తారు, అలాగే చెప్పి వెళ్తే ఆ పువ్వులు అక్కడ ఆ వనంలోకి వెళ్ళగానే బోల్డ్ పువ్వులు ఉంటాయి, ఆ పువ్వులు ఉంటే ఇద్దరు రాక్షసులు ఉంటారు ఆ వనంకి కాపలాదారుగా, నాకు ఆ పువ్వులు కావాలి అంటే ఆ పువ్వులు ఉండవు, ఇది కుబేరుడు, మీకు తెలుసు కదా కుబేరుడు వనం, ఇది కుబేర వనంలో ఇది దేవతలు కోసమే ఈ వనం, నీది కాదు అంటది, ఇది నేనున్నది దేవలోకంలో కాదు భూలోకంలో నేను రాజు, నేను పాండురాజు కొడుకుని భీముణ్ణి, మేము క్షత్రియులు, మేము అరగం తీసుకుంటాం, లేదంటే నా జబ్బబలం చూపిస్తాను ఓకేనా అంటారు. ఇదేంటి ఎలాగంటున్నారు, ఓకే జబ్బబాలం చూపిస్తారు అంతే కదా, భూలోకం కదా ఇది, ఇది దేవలోకం అయితే అనుకోండి, భూలోకంలోని ఆ నది కుబేరుడిది ఎలాగవుతుంది, ఆ పువ్వులు నాకు కావాలని ఆ రాక్షసులు ఇద్దరితో ఫైటింగ్ చేసి వాళ్ళిద్దరిని తన్నేసి ఆ బోల్డ్ పువ్వులు కోసుకొని వెళ్ళిపోయి ద్రౌపదికించి ఇస్తారు, ద్రౌపదికి ఇస్తే ద్రౌపది చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది, ఆనందంగా ఫీల్ అయితే ఏమవుతుంది, ఈ రాక్షసులు ఇద్దరు వెళ్ళి కుబేరుడికి చెప్తారు, కుబేరా భూలోకంలో ఉన్న మీ వనంలోకి వచ్చి సుగంధ పుష్పాలని భీముడు మమ్మల్ని కొట్టి తీసుకెళ్ళిపోయారు, ఆయన శిక్షించండి అంటే వద్దొద్దు, పువ్వులే కదా వదిలేయండి, ఆయన పువ్వుల కోసం వచ్చారు తీసుకెళ్ళిపోయారు, ఇంత చిన్నదానికి ఆయన శిక్షించడం ఎందుకు, ఆయన భీముడు చాలా పరాక్రమవంతుడు, ఆయనతో మనకి ఎందుకులేండి గొడవ అని చెప్పి వదిలేస్తారు, అయిపోయింది. అందరూ బాగా హ్యాపీగా కామ్యక వనంలో ఉంటుంటే ఒకరోజు జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ రూపంలోని ఈ పాండవుల దగ్గరికి వస్తారు, వీళ్ళందరూ ఉన్నారు, బ్రాహ్మణులు అందరూ ఉన్నారు కదా గుంపులో గోవిందంలాగా, గుంటన అంటారు, ఏమండి నేను పరశురాముడు ప్రియశిష్యుడిని, నా పేరు మార్చేసి ఏదో దొంగ పేరు చెప్పేసి నేను పూజలు చేసుకుందామని ఇక్కడికి వచ్చానండి, మీ బ్రాహ్మణులు అందరూ చూసి మీతో పాటు ఉండాలనుకుంటున్నా, కొంచెం ఆశ్రమం ఇచ్చి అన్నం పెట్టండి అంటే, అది ఎంత భాగ్యం అని చెప్పి ఆలోచించుంటారు. కానీ ఆ జటాసురుడు పన్నాగం ఏంటంటే, భీముడు లేనప్పుడు ఈ పాండవుల్ని చంపేయడానికి పన్నాగం పన్నుతాడు. అయితే భీముడు ఏదో దుంపల కోసం వేట్లకు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ జటాసురుడు ఒక్కసారిగా గుడారం మీద దాడి చేసి నకులుడిని, సహదేవుణ్ణి, ద్రౌపదిని, ధర్మరాజుని వీళ్ళందరినీ ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతే ఈ విషయం తెలుసుకున్న భీముడు హఠాత్తుగా ఎగిరి పెద్దోడైపోతారు కదా, తాతాయి స్వాహ అంటే పెద్ద రాక్షసుడైపోయి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి అవి పట్టుకొని ఆ గుడారాన్ని కింద దించేస్తారు. కిందకి దించేసి జటాసురుడితో యుద్ధం స్టార్ట్ చేస్తారు. జటాసురుడు మంత్రాలు జపించి పెద్ద రాక్షస రూపంలోకి వెళ్ళిపోయి గద తీసుకొచ్చి ఇద్దరు కొట్టుకొని అరవీర భయంకరమైన యుద్ధం అంటారు. నిన్ను బకాసురుడు ఆ బకాసురుడు ఆ హిడంబిల్ దగ్గరికి పంపిస్తానరా, నా సంగతి తెలియదు, నేను భీమసేనునే కాదని చెప్పి ఇద్దరు డైలాగులు కొట్టుకొని ఫైటింగ్ చేసుకుని మొత్తాన్ని చచ్చిపోతారు. ఆ రాక్షసులు చచ్చిపోతారు. కథ కంచికి మనం ఇంటికి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో ఎలా ఉంది ఎపిసోడ్, బాగుందా? నిజంగా ఆంజనేయ స్వామిని హనుమంతుడు కలయిక బాగుంది, చాలా బాగుంది, చాలా నచ్చింది. తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.